హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో గుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నామండి. చాలా రుచిగా ఉంటుంది అండ్ ఇదే పులుసుతో చేపల పులుసు కూడా చేసుకోవచ్చు అన్నమాట. పులుసు అంతా సేమ్ ఇలానే చేసుకొని గుడ్డుకు బదులుగా ఇందులో చేపలు వేసుకోవాలి. చేపల పులుసులో అయితే కొద్దిగా మెంతుల పొడి కూడా వేసుకోవాలండి. ఇక మిగతాదంతా సేమ్ ఇలాగేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇందులో పులుపు, ఉప్పు, కారం తగిన మోతాదులో వేసుకున్నామంటే ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా 2 రోజుల వరకు కూడా ఈ గుడ్డు పులుసు పాడవకుండా ఉంటుంది. సో మరైతే గుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ఆల్రెడీ మేము ఇక్కడ ఎగ్స్ ని ఉడికించి తీసుకున్నామండి. ఈ ఎగ్స్ ని ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో పచ్చిగుడ్లు తీసుకొని గుడ్లు మునిగేలా నీళ్లు పోసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించి తీసుకున్నాం. ఇప్పుడు ఈ గుడ్లు అన్నిటిని ఒలిచి తీసుకుందాం. ఎగ్స్ ని ఇలా నీట్ గా ఒలుచుకున్న తర్వాత నైఫ్ తో ఇలా లైట్ గా ఘాట్లు పెట్టుకున్నాము అంటే గుడ్లకి పులుసు బాగా పట్టుకొని తినేటప్పుడు గుడ్డు రుచిగా ఉంటుంది. సో ఎగ్స్ అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు త్వరగా నానాలి అంటే ఇందులో నార్మల్ వాటర్ కాకుండా ఇలా హాట్ వాటర్ పోసుకున్నాము అంటే చింతపండు త్వరగా నానుతుందండి. ఆ తర్వాత పిప్పి రిమూవ్ చేసి ఇలా చింతపండు రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇక్కడ మెంతులు మరీ ఎక్కువగా వేసుకున్నాము అంటే ఎగ్గు పులుసు చేదొస్తుందండి. సో మెంతులు వేసుకునేటప్పుడు కొద్దిగా చూసి వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఈ ఆవాలు కాస్త చిటపటలాడుతున్నప్పుడు 4-5 వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇలా కాస్త వేగిన తర్వాత 6-7 పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా కాస్త వేగిన తర్వాత 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుకుంటూ ఇవి చక్కగా వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా ఈవెన్ గా వేగిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకుందాం. సో మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని చిన్న మంట మీద ఉడికించుకున్నాము అంటే టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి. చూడండి, టమాటా ముక్కలు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల దాకా కారం పొడి, అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి రసం తీసుకున్నాం కదండి. సో ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్నాము అంటే చింతపండు రసం అనేది పచ్చివాసన లేకుండా ఉంటుందండి. సో చింతపండు రసం పచ్చివాసన పోయేలా ఉడికించుకున్న తర్వాత పులుసు కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఇందులో 1.5 గ్లాస్ దాకా నీళ్లు పోసుకోవాలి. అలాగే ఇందులో ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా తక్కువగా ఉంది అంటే మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మేమైతే ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి, అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాం. ఈ పులుసు రెసిపీస్ లోనే ఉప్పు, కారం, పులుపు ఈ 3 కాస్త ఎక్కువగానే పడతాయండి. సో రుచికి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పులుసులో ఆల్రెడీ బాయిల్ చేసి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి. సో ఆ ఎగ్స్ ని ఇందులో వేసుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు పులుసులో ఎగ్స్ ని ఉడికించుకోవడం వల్ల ఎగ్స్ కి ఉప్పు, కారం, పులుపు బాగా పట్టి గుడ్డు తినేటప్పుడు రుచిగా ఉంటుంది. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఫైనల్ గా ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకుందాం. సో అంతేనండి, చూసారు కదా, ఎగ్గు పులుసు రెడీ అయిపోయింది. నోరు చప్పగా ఉంది అనిపించినప్పుడు ఇలాంటి ఎగ్గు పులుసు చేసుకొని వేడి వేడి అన్నంతో తిన్నామంటే పుల్ల పుల్లగా, కారం కారంగా ఈ ఎగ్గు పులుసు చాలా రుచిగా ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్.